ఎస్ ఋషి ప్రస్తుతం మనం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాం. అయితే బీహార్ ఎన్నికల పోలింగ్కి సంబంధించి ప్రధానంగా ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ అవుతుంది. 8:30 గంటలకు ఇక ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కూడా కొనసాగబోతుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. మొదట నవంబర్ 6వ తేదీన 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే ఇక నవంబర్ 11వ తేదీన 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే నువ్వా నేనా అనే స్థాయిలో కూడా ఎన్నికల పోరు కొనసాగని చెప్పాలి. పెద్ద ఎత్తున బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ నుంచి అనేక మంది నేతలంతా కూడా కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పాలితకు సంబంధించిన రాష్ట్రాల అధ్యక్షులు సైతం కూడా బీహార్లో అనువనువున కూడా ప్రచారం నిర్వహించారు. ఇక మహాగఠబంధన్కి సంబంధించి కూడా అదే స్థాయిలో నేతల ప్రచారాస్త్రం కూడా మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. అయితే అన్నీ తానే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందుండి పూర్తిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని చోట్ల రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే లాంటి వారు కూడా కొంత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే మహాగఠబంధన్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది, బంపర్ మెజార్టీ రాబోతుందని చెప్తున్నారు. మెజార్టీకి సంబంధించి దాదాపు 135 స్థానాల వరకు కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనే అంశాన్ని కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. ఇటీవల అనేక ఎగ్జిట్ పోల్స్ టైమ్స్ నౌ కావచ్చు, ఇతర సర్వేలు సైతం కూడా ఈ అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యం. కానీ వీటన్నిటిని కూడా మహాగఠబంధన్ కొట్టిపారేస్తుంది. ఎందుకంటే బీహార్ ప్రజల నాడి ఈసారి చూసాము. అనువనువున వాళ్ళు కొత్తగా మహాగఠబంధన్కి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పేవి అవి కూడా అన్నీ కూడా తప్పులనే అంశాన్ని కూడా ఏకంగా బహిరంగంగా తేజస్వి యాదవ్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. ప్రధానంగా అందరూ కూడా ఆర్జేడీ నేతలంతా కూడా ఈ సందర్భంలో వారంతా కౌంటింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు కొంత నిఘా వేసి ఉంచాల్సిన అవకాశం ఉందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే బీహార్లో 8:30కు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం 1951 తర్వాత ఇప్పటి వరకు అత్యధికంగా బీహార్లో పోలింగ్ నమోదైందని చెప్పాలి. 67.13% ప్రస్తుతం పోలింగ్ శాతం నమోదైంది. గతంలో కూడా ఎప్పుడూ ఇంత నమోదు కాలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో దాదాపు 57% మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం కావచ్చు, ఓటర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకోవడం కావచ్చు, వారందరినీ పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఓట్లు వేపించడంలో కూడా 2 పార్టీలు సక్సెస్ అని చెప్పాల్సి ఉంటుంది. అత్యధిక శాతం 67% నమోదైందనేది కూడా చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్గా చెప్తున్నమాట. మరోవైపు 4,372 కౌంటింగ్ టేబుల్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు 18,000 మందికి పైగా కూడా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వారికి సంబంధించిన ఏజెంట్స్ సైతం కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. భారీ బందోబస్తు సైతం కూడా కౌంటింగ్ కేంద్రాల మధ్య కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. గతంలో కంటే కూడా ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో మెజార్టీ సాధిస్తామనేది మాత్రం మహాగఠబంధన్ చెప్తున్న అంశం. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వేలో యాక్సెస్ ఉంటే మై యాక్సెస్ ఇండియా సర్వేలో సైతం కూడా బీజేపీకి మరోసారి బీహార్లో ఎన్డీఏకే పట్టం కట్టబోతున్న అంశాన్ని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమికి 121 నుంచి 140 స్థానాలు వస్తాయన్న అంశాన్ని కూడా అటు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. ఇండియా కూటమికి సంబంధించి దాదాపు 98 నుంచి 118 స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నమాట. అయితే మరోవైపు ప్రచారానికి సంబంధించిన అంశంలో దాదాపు ఎన్డీఏ కూటమి బీహార్ ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అదే స్థాయిలో హామీలు ఇవ్వడం జరిగింది. 1 కోటి ఉద్యోగాలు ఉపాధి కల్పన ఇస్తాం. దాదాపు బీహార్ ప్రాంతానికి సంబంధించిన వారంతా కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఆ వలసల్ని అరికడతాము. దాదాపు నేషనల్ హైవే ప్రాజెక్ట్ సంబంధించి ఎక్స్ప్రెస్ హైవేలు 7 హైవేలను ఏర్పాటు చేస్తాము. బీహార్లోని ప్రధాన పట్టణాలలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తాము. అదేవిధంగా మహిళలకు నిధులు కొరత లేకుండా తీరుస్తామనే అంశంతో పాటు దాదాపు 2 లక్షల వరకు రుణాలను కూడా మహిళా సంఘాలకు కల్పిస్తామనే అంశాన్ని ప్రచారం చేసుకుంటూ ప్రధానంగా ముందుకు వెళ్తున్న సందర్భాలు కూడా అటు కనపడ్డాయి. ఆర్జేడీ సైతం కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు